ఓ తల్లి మెడలోని మంగళసూత్రం నేడు కొడుకు చేతిలో 2 బంగారు పతకాలే తిరిగి వచ్చింది. ప్రతి విజయం వెనక ఒక కథ దాగి ఉంటుంది అంటారు. కానీ కొన్ని విజయాల వెనక అమ్మ త్యాగం కూడా ఉంటుంది. ఈ రోజు దేశం మొత్తం గర్వపడే ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర ఒకప్పుడు తన కలను మధ్యలోనే వదిలేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆడేందుకు కావలసిన విల్లు కొనాలంటే 56,000 రూపాయలు కావాలి. కానీ ఇంట్లో పరిస్థితి అంత బాలేదు. అప్పుడు ఓ తల్లి గుండె మాట్లాడింది. నా కొడుకు కల చచ్చిపోవద్దు అని చెప్పి తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చి విల్లు కొనిచ్చింది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఇంత కష్టాల్లో ఉండి కూడా ఈ ఆటల కోసం ఇవన్నీ చేయడమా అని ఎగతాళి చేశారు. కానీ ఆ అమ్మ నమ్మకం మాత్రం కదల్లేదు. కట్ చేస్తే 2026లో టర్కీలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ లో ధీరజ్ ఒకే రోజు 2 బంగారు పతకాలు గెలిచి భారత జెండాను ప్రపంచ వేదికపై రెపరెపలాడించాడు. అప్పుడు ధీరజ్ కళ్ళలో నీళ్లు తెచ్చుకుని చెప్పిన మాట ఒకటే, అమ్మ చేసిన త్యాగం నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఈ విజయం అంతా వాళ్ళదే. అప్పుడు ఆ తల్లి చెప్పిన సమాధానం వింటే గుండె కరిగిపోతుంది. నేను తాకట్టు పెట్టిన బంగారం కంటే నా కొడుకు దేశం కోసం తెచ్చిన 2 బంగారు పతకాలు నాకు ఎక్కువ విలువ అని చెప్పింది. అందుకే అంటారు, అమ్మ నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే అవుతుందని. తల్లిదండ్రుల ఆశీర్వాదం మన కష్టం కలిస్తే కలలు కూడా ఖచ్చితంగా బంగారు విజయాలే అవుతాయి.